అందరికీ నమస్తే అండి. ఇది ఒక ఇంపార్టెంట్ అనాలిసిస్. మేబీ జనసేన పార్టీ వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అల్లు అర్జున్ గారి అభిమానులకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి అటువంటి మనోభావాలు దెబ్బతింటాయి అనుకునే వాళ్ళు ముందే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కొన్ని కామెంట్స్ నేను చేస్తాను, కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు, ముందే చెప్తున్నా. కానీ ఉన్నదన్నట్టు జరిగిన విషయమే చెప్తా. ఏమండి, ఇప్పుడు జరుగుతున్నది ప్యూర్లీ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మధ్య వార్ జరుగుతుంది కదా. అది ప్యూర్లీ ఫ్యాన్స్ మధ్య గొడవలాగానే ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయలేదు. ఆయన జనరలైజ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అల్లు అర్జున్ గారు కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయలేదు. ఆయన ఇండైరెక్ట్గా నేను ఇది నేను ఖచ్చితంగా వస్తాననేటట్టు ఆయన మాట్లాడారు. సో దీనిలో ఫ్యాన్స్, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు. మేబీ పవన్ కళ్యాణ్ గారి కంటే అల్లు అర్జున్ చిన్న హీరో అయినప్పటికీ, జూనియర్ అయినప్పటికీ, ప్లస్ మెగాస్టార్ మెగా క్యాంప్ నుంచే అల్లు అర్జున్ అనే వ్యక్తి హీరోగా వచ్చినప్పటికీ తనకంటూ తన ప్రతిభ తను చూపుకొని తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవడంలో అల్లు అర్జున్ సక్సెస్ అయ్యాడు కదా. సో ఇందులో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరి ప్రతిభ వాళ్ళకు ఉంది, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంది, ఎవరి బలగం వాళ్ళకు ఉంది. ఇందులో ఎవరిని కూడా చిన్నబొచ్చడానికి వీల్లేదు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు పచ్చి బూతులు. పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం, అల్లు అర్జున్ గారిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం. ఇందులో ఎవరిది పై చేయి, ఎవరి చిన్న చేయి అని చెప్పలేం. ఇద్దరికీ కూడా ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్కేమో వైసీపీ వాళ్ళ మద్దతు. సోషల్ మీడియా వారు చెప్తున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వైసీపీ వాళ్ళ మద్దతు ఫుల్గా ఉంది. వైసీపీ వాళ్ళు కూడా పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ పేరు చెప్పుకొని. ఇది జాగ్రత్తగా జరుగుతున్నది చెప్తున్నా. సో ఈ వ్యవహారమే ఒక కంపు వ్యవహారం, ఒక సోషల్ మీడియా చెత్త వ్యవహారం, ఫ్యాన్స్కి వాళ్ళకి పనేం లేక చేసుకుంటున్న వ్యవహారం. ఎందుకు? రేపు పొద్దున వాళ్ళు ఒకటే, వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ కదా. ఈ ఫ్యామిలీ నుంచే ఆయన వచ్చాడు. రేపు పొద్దున ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగితే వాళ్ళు జరగాల్సిన వాళ్ళే, వాళ్ళు కలవాల్సిన వాళ్ళే. చిరంజీవి గారు ఒక్క మాట చెప్తే ఇద్దరు కూడా సైలెంట్ అయిపోయే వ్యక్తులే కదా. సో ఒక బౌండరీ దాటి వెళ్ళరు వాళ్ళు, కానీ ఫ్యాన్స్ మాత్రం బౌండరీ దాటి వెళ్ళిపోతున్నారు, హద్దులు లేకుండా వెళ్ళిపోతున్నారు. అది తప్పు. పాయింట్ నెంబర్ 1, అది తప్పు. ఈ వ్యవహారంలో ఫ్యాన్సే ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు అనుకునే వ్యవహారంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు దూరడం ఇంకా తప్పు. ఆయన అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి కామెంట్ అంటే ఆ అవసరం లేదు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అల్లు అర్జున్ ఉద్దేశించి అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాను నేను. ఈ వాయిస్ మళ్ళీ పెట్టకూడదులే, కానీ అంటే ఆయన ఏమన్నారనేది వాస్తవం రాశారు. యాక్చువల్ నేను వాయిస్ వినిపిద్దాం అనుకున్నా, కానీ అది మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో, వేరే ఛానల్లో వచ్చింది, కాపీరైట్ వస్తుందని నేను వాయిస్ వినిపించట్లేదు. కానీ ఆ వీడియో నేను చూశాను, అది సాక్షిలో రాశారు. ఆయన ఏమన్నాడు, ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు అనేది రాశారు. ఒకసారి చూపిస్తా చూడండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అల్లు అర్జున్కి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలకు చాలా పనులు ఉంటాయి మాట్లాడడానికి. ఇటువంటి కాంట్రవర్సీల్లోకి ఎందుకు దూరాలి? మేబీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యేగా రియాక్ట్ అయితే అయ్యాడేమో. పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినప్పటికీ ఆయన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి, ఆయన ఒక చట్టసభ సభ్యుడు, అంటే కొంచెం హై ప్రొఫైల్లో ఉన్న వ్యక్తి. ఏదో సోషల్ మీడియాలో చిల్లర గాళ్ళు మాట్లాడుకున్నట్టు, సోషల్ మీడియాలో పనిలేని బ్యాచ్ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నట్టు ఎమ్మెల్యే గారి స్థాయిలో అలా అనడం మేబీ నాకైతే తప్పు అనిపిస్తుంది. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి, అల్లు అర్జున్ ఏమైనా పుడింగా, అసలు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే. అర్జున్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. బ్రాంచీలు, షామియానా కంపెనీల గురించి నాకు తెలియదు. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు. ఇది అవసరమా ఈ కామెంట్స్? అల్లు అర్జున్ ఏమైనా డైరెక్ట్గా జనసేనని టార్గెట్ చేయలేదుగా, ఆయన ఏమీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయలేదుగా. అలాంటప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అల్లు అర్జున్ డైరెక్ట్గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో ఇది అనవసరమైన వివాదం, అనవసరమైన కాంట్రవర్సీ. నేను ఇక్కడ తప్ప రైటా అని చెప్పట్లా. ఆయన చేసిన కామెంట్స్ అనవసరమైన కాంట్రవర్సీ, అసందర్భమైన కాంట్రవర్సీ. ఏదో ఫ్యాన్స్ కొట్టుకుంటే మధ్యలో వీళ్ళు దూరడం ఎందుకు అనేది ఆలోచించాలి ఒకసారి. సో ఎమ్మెల్యేలకు చాలా పనులు ఉంటాయి, చాలా వ్యవహారాలు ఉంటాయి. ఇటువంటి చిల్లర వ్యవహారాల్లో దూరితే ఇప్పుడు ఆయన్ను ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కించపరిచేలా మాట్లాడతారు. ఖచ్చితంగా ఊరుకోరుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యేని కూడా కించపరిచేలా మాట్లాడతారు. అప్పుడు ఆయన కూడా ట్రోల్ అవుతాడు, ఆయన మళ్ళీ హర్ట్ అవుతాడు, ఆ నియోజకవర్గంలో హర్ట్ అవుతారు, ఇష్యూ డైవర్ట్ అవుద్ది అనమాట. సో అది అంత మంచిది కాదు. ఏది అవసరమో అదే మాట్లాడితే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ.
సో ఇటువంటివి పవన్ కళ్యాణ్ గారి స్థాయిలోనే కంట్రోల్ అవ్వాలి. ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నాయకులు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బెటర్ అనమాట. సో దీనికి పవన్ కళ్యాణ్ గారి స్థాయిలోనే ముగింపు పలకాలి. లేకపోతే ఇమ్మెచ్యూరిటీ గొడవలు కాస్త ఇంకా శృతి మించుతాయి. అది పార్టీకే నష్టం. థ్యాంక్ యూ.